మహాదేవుడి లీలా విలాసము, మహాశివపురాణము, సచిత్ర నిత్యపారాయణ గ్రంథము, కాశీక్షేత్ర నిర్మాణము. పరాత్మానమేకం జగద్బీజమాద్యం నిరీహం నిరాకారమోంకార వేద్యం యతో జాయతే పాల్యతే ఏన విశ్వం తమీశం భజే లీయతే యత్ర విశ్వం. మా ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్, షేరు అండ్ సబ్స్క్రైబు చేయండి. ఓంకారము నుండి వస్తున్న స్తుతిని ఆలకిస్తూ ఆ పీతాంబర చతుర్భుజుడు ఆ జ్యోతి ప్రకాశమండల మధ్యస్థంలో అపూర్వ తేజస్సుతో విరాజిల్లుతున్న పరబ్రహ్మమును గాంచి అప్రయత్నముగా నమస్కరిస్తూ, మహాదేవ, ద్విజమండల మంతటా నిండినట్లు వ్యాపించి యోగదీక్షాదక్షులై విరాజిల్లుతున్న తమరెవరు? అద్భుతంగా వినవస్తున్న ఈ నాదశబ్దము పుట్టు పూర్వోత్తరమేమిటి? నేనెవరు? నా ఉద్భవమునకు మూలమేది? నా కర్తవ్యమేమిటి? దయచేసి విశదపరిచి నన్ను కృతార్థుడిని చేయండి అని ప్రార్థించాడు. అప్పుడు పరమేశ్వరుడి అర్ధభాగమందు అదృశ్యంగానున్న అర్ధనారి అతడి సందేహాలను నివృత్తి చేస్తూ, కృష్ణ, నీలవర్ణముతో ఉద్భవించినందున నీవు కృష్ణుడు అన్న పేరుతో పిలువబడతావు. కంటికి కనిపించకుండా శబ్దము మాత్రమే ఉచ్చరిస్తున్నది నాదబ్రహ్మము. దీనిని నిరాకార నిర్గుణ బ్రహ్మము అంటారు. ఈ బ్రహ్మము శాశ్వతము. జగత్ సృష్టికి సంకల్పించిన నాదబ్రహ్మము సాకారమై ఓంకారమందు తేజస్సుతో ప్రకాశిస్తున్న పరమేశ్వరుడు ఇతడే. మహాశివుడు. సృష్టి బీజము ఇతడే. ప్రపంచ సృష్టిని సంకల్పించిన పరమేశ్వరుడు స్త్రీ క్షేత్రము నిమిత్తము తన శరీర వామభాగమును స్త్రీగా మార్చుకుని అర్ధనారీశ్వరుడు అయ్యాడు. ఆ అర్ధనారీశ్వరుని ఆదిశక్తిని నేనే. నా వాణియే నీవిప్పుడు ఆలకిస్తున్న అశరీరవాణి. పరమేశ్వరుడికి క్షేత్రస్థావరమైన ఓంకారమును నేనే. గాత్రమునకు మూలమైన గాయత్రిని, వాక్కునకు మూలమైన వాగ్దేవిని, శబ్దమునకు స్థానమైన శాంభవిని నేనే. అర్ధనారీశ్వరులమైన మాతో అనుసంధానము వలన మా నుండి ఉద్భవించిన కోటి స్వేద బిందువులు అఖిలాండ కోటి బ్రహ్మాండములుగా అవతరించాయి. ఆ కోటి బ్రహ్మాండ విశ్వమునకు నాథుడు ఈ విశ్వనాథుడే. అయితే విశ్వనాథుడు నిర్వ్యామోహ నిర్వికార నిరంజనుడు. బ్రహ్మాండమునకు సృష్టికర్త అయినా ఈ బ్రహ్మాండమును పాలించవలెనన్న ఇచ్ఛలేనివాడు. అందుచేత నా అభ్యర్థనని మన్నించి విశ్వనాథుడు తన ఆత్మసంభవుడిగా నిన్ను అతని వామభాగము నుండి సృజించినాడు. నీవు విశ్వనాథునితో సరిసమానుడివి. అతని వలె అయోనిజుడివి. అతని వామభాగము నుండి అవతరించినందుకు నాకు సోదరుడివి. ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండమునకు అధినాయకుడివి అని పలికినది. పీతాంబరధారి చతుర్భుజుడైన కృష్ణుడు మందహాసము చేసి, సోదరి శాంభవి, స్తుతిలో పేర్కొన్న విష్ణువు ఎవరు అని ప్రశ్నించాడు. విశ్వవ్యాపితమైన కోటి బ్రహ్మాండములను పాలించుటకు విశ్వవ్యాపితుడుగా ఆవిర్భవించిన నీవే ఆ విష్ణువు. విశ్వవ్యాప్తితత్వము నీకు చేకూరినప్పుడు నీవు మహావిష్ణువుగా విరాజిల్లుతావు. నీ నుండి కోటి విష్ణువులు ఉద్భవించి కోటి బ్రహ్మాండములకు నాయకులు అవుతారు. బ్రహ్మాండములన్నింటి యందు విష్ణురూపుడివై జగన్నాథుడివై జగత్పరిపాలకుడివై విరాజిల్లుతావు. అట్టి తరుణము త్వరలో రానున్నది పలికినది ఆ అశరీరవాణి. విశ్వవ్యాపిత విష్ణుత్వం సిద్ధించాలంటే ఏం చేయాలి ప్రశ్నించాడు కృష్ణుడు. తప ప్రకటించింది శాంభవి. తపస్సు చేయమని సోదరి శాంభవి చెప్పిన సూచనని పాటించి తపస్సు ఆచరించడానికి తగిన ప్రదేశం కోసం చూశాడు కృష్ణుడు. కోటి బ్రహ్మాండములతో తేజరిల్లుతున్న విశ్వమునందు తపస్సుకి తగిన ప్రదేశము గోచరించలేదు. అప్పుడు కృష్ణుడు అంజలి ఘటించి, ఆదిపురుష, విశ్వనాథ, నీ సంకల్ప మాత్రము చేత సృజించబడిన ఈ సువిశాల విశ్వమునందు నిన్ను ధ్యానించుకొనుటకు తగిన చోటుని అనుగ్రహించు అని ప్రార్థించాడు. మరుక్షణం ఓంకారనాదంతో కోటి బ్రహ్మాండాలు ప్రతిధ్వనిస్తుండగా ఢమఢమంటూ దివ్య ఢంకానాదాలు శంఖారావములతో విశ్వము దద్దరిల్లుతుండగా ఓంకార స్థితినందున్న పరమేశ్వరుడు కళ్ళు మిరుమిట్లు గొలుపు మహాతేజస్సుగా అవతరించాడు. ఆ శివతేజం తళతళ మెరుపులు మెరుస్తూ
5 క్రోసుల పొడవు 5 క్రోసుల వెడల్పు గల సుందర భూప్రదేశముగా వెలిసింది. ఆ ప్రదేశపు మధ్య భాగమునందు పరమేశ్వరుడి సంకల్పముచే ఒక అత్యద్భుత దివ్యనగరం వెలిసింది. ఆ దివ్యనగరం మధ్యన పరమేశ్వరుడు అపూర్వ తేజస్సు విరాజిమ్ముతూ జ్యోతిస్వరూపుడై అవతరించాడు. శంఖానాదాలు, ఢమఢమ ఢమరుక నాదాలు పెద్ద పెట్టున హోరెత్తుతుండగా పంచక్రోశాత్మకాయ మహాదేవాయ ఆత్మజ్యోతి స్వరూపాయ కాశీ విశ్వేశ్వరాయ ఓం నమః శివాయ అంటూ అశరీరవాణి స్తుతించింది. ఆ స్తుతులను ఆలకించిన కృష్ణుడు విస్మయుడయ్యాడు. కాశీ యా అంటే పరాత్మానమేకం జగద్బీజమాద్యం నిరీహం నిరాకారమోంకార వేద్యం యతో జాయతే పాల్యతే ఏన విశ్వం తమీశం భజే లీయతే యత్ర విశ్వం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.